Hello guys, welcome to Ambika Vijay Diaries and we are back with a short and sweet vlog. Thank you so much వీడియో చూస్తున్నందుకు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో లేక్ షోర్ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వీడియో చూస్తూ చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే లేక్ షోర్ మాల్ ఎక్కడుందో అడ్రస్ చెప్పేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలనగర్ మెట్రో స్టేషన్ పక్కనే కుకట్పల్లి వై జంక్షన్లో ఉంటుందన్నమాట లేక్ షోర్ మాల్. బెస్ట్ థింగ్ ఏంటంటే మెట్రో స్టేషన్కి ఈ మాల్కి కనెక్టివిటీ ఉండటమే. స్టేషన్ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి. అది ఒక స్పెషల్ థింగ్ అనమాట లేక్ షోర్ మాల్కి. మెట్రోలో వస్తే చాలా టైం సేవ్ అవుతుంది. అలా కాకుండా బై రోడ్ వస్తే మాత్రం ట్రాఫిక్ని ఫేస్ చేయాల్సిందే, చాలా టైం పడుతుంది. ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఈ వై జంక్షన్లో, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది ఈ మాల్ వల్ల. మాకు బేసిక్గా ఒక 10 minutes పడుతుంది అనమాట, కొంచెం దగ్గరే మా ఇంటి దగ్గర నుంచి ఈ మాల్కి. కానీ ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ 1 hour 45 minutes పట్టింది. ఫైనల్లీ మేమైతే మాల్కి రీచ్ అయిపోయాం. చాలా ఎగ్జైటెడ్గా లోపలికి వెళ్ళాం. మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఎంత టైం అయినా పర్లేదు అని చెప్పి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది సగం హైదరాబాద్ అంతా ఇక్కడే ఉంది అని. సో అప్పుడు డిసైడ్ అయ్యాము హాలిడేస్ రోజు మాల్స్కి రాకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ వచ్చి క్రౌడీగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేం అని అనిపించింది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో అలాగే హాలిడేస్లో ఇలా మాల్స్కి రాకుండా ఉండటమే బెస్ట్. వీక్ డేస్లో టైం కుదిరినప్పుడు ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో వస్తే బెస్ట్. చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మాల్ మొత్తం. ఇంకా మేమైతే ఏమేమి బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి, అవుట్లెట్స్ ఉన్నాయని ఒకసారి అలా చూసేసి అన్ని ఫ్లోర్స్లో ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏదన్నా తినేసి ఇంటికి వద్దామని ప్లాన్ చేసుకొని ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయ్యాము. బ్రాండ్ స్టోర్స్ అయితే A to Z అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది ఇంకోటి లేదు అనటానికే లేదనమాట. స్కిన్ కేర్ నుంచి క్లోతింగ్ వరకు, హోమ్ డెకర్, జ్యువెలరీ, ఆల్మోస్ట్ ఒక 200+ బ్రాండెడ్ స్టోర్సే ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ప్రతి బ్రాండ్ దొరుకుతుంది. ఎక్కువ ఆన్లైన్లో షాప్ చేసే వాళ్ళకి ఆఫ్లైన్లో ఆ బ్రాండ్ చూసి తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఒక్క మాల్కి వచ్చేస్తే చాలా అనమాట. అన్ని బ్రాండ్స్ దొరికేస్తాయి. ఇంకొన్ని స్టోర్స్లో అయితే మంచిగా సేల్ పెట్టారు. లైఫ్ స్టైల్లో పర్టికులర్గా 50 to 40% ఆఫ్ ఉంది, 60% ఆఫ్ ఉంది మంచి బ్రాండెడ్ కుర్తా సెట్స్ మీద. నాకు అది బాగా నచ్చేసింది. H&Mలో కూడా సేల్ నడుస్తుంది. మ్యాక్సిమం ఇలాంటి స్టోర్స్కి వచ్చినప్పుడు ఎక్కడ సేల్ ఉంటే అక్కడ తీసుకోవడమే బెస్ట్ అనమాట. మిగిలిన దగ్గర కాస్ట్లు అదిరిపోతున్నాయి. ఇంకా నేనైతే మార్కెట్ 99 అనే స్టోర్కి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ క్యూ చూసి భయం వేసి ఇంకా క్విట్ అయిపోయాను అనమాట. మంచి మంచి సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయి అక్కడ. హ్యాపీగా ఫోటో లవర్స్ మంచి ఇమేజెస్ తీసుకోవచ్చు. K-డ్రామా లవర్స్ కోసం ఒక పెద్ద స్టోరే ఉంది. అన్ని K-డ్రామాకి సంబంధించినవి చాలా బాగున్నాయి, పిల్లలకి పెద్దలకి అందరికీ. ఇంకా స్టోర్ అంతా తిరిగి అలసిపోతే రోబోటచ్ ఫుట్ మసాజర్, బాడీ మసాజర్ కూడా ఉందన్నమాట స్టోర్ ఒకటి. చాలా బాగుంది. అక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు మసాజ్ చేయించుకోవడానికి. ఇంకా పిల్లలకైతే ఫన్ బ్లాక్ ఓపెన్ అయిపోయింది. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లోపలైతే బ్లూ అండ్ పింక్ థీమ్లో చాలా బాగుంది ఇంటీరియర్. నేను కూడా వెళ్దాం అనుకున్నా ఒకసారి మొత్తం చూసొద్దామని, కానీ చిన్నపిల్లలకే ఎంట్రీ, పెద్దవాళ్ళకి లేదు. పెద్దవాళ్ళకి ప్లే జోన్ ఉంది కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, కమింగ్ సూన్ అని చెప్పి పెట్టారు. లోపల వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ అవ్వలేదు. మంచి బ్రాండ్ స్టోర్సే ఓపెన్ చేస్తున్నారు. నేనైతే కొన్ని పేర్లు కూడా వినుండను, అసలు చూసి కూడా ఉండను. అలాంటి బ్రాండ్ స్టోర్స్ ఇంటర్నేషనల్వి, నేషనల్వి కమింగ్ సూన్ అని పెట్టేశారు. ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకో 1 monthలో ఆ స్టోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇంకా మేము ఫుడ్ కోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రతి ఎస్కలేటర్ దగ్గర ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మంచిగా డిస్ప్లే చేస్తున్నారు. దాన్ని చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇంకా 4th ఫ్లోర్లో ఉందన్నమాట ఫుడ్ కోర్ట్. అయితే మంచిగా స్పేషియస్గా ఉంది. అదే ఫ్లోర్లో గేమింగ్ జోన్ కూడా ఉంది, కమింగ్ సూన్ అని పెట్టారు. నేనైతే ఆ జోన్ కోసం బాగా వెయిట్ చేస్తున్నా. ఫుడ్ కోర్ట్లో బెస్ట్ థింగ్ రాజధాని రెస్టారెంట్. యాంబియన్స్ చాలా బాగుంది. ఫుడ్ అయితే మేము టేస్ట్ చేయలేదు ఎందుకంటే జనాలతో నిండిపోయింది. మనం ఏదన్నా ఆర్డర్ ఇచ్చినా అది ఏ టైంకి వస్తుందో తెలియదు, అంత ఎక్కువ జనాలు ఉన్నారు. ఫుడ్ కోర్ట్ మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. సీటింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. ఫుడ్ స్టాల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ మేము చూసింది ఒక డోనట్ 499, 399 అలా ఉంది. ఇంకా దాన్ని బట్టి అక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మేమిద్దరం బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా కిందకి వచ్చేసాం అనమాట. ఇప్పటి వరకు జస్ట్ ఒక 40-50%
మాల్ అంతా చూసింది. ఇంకా చాలా ఉంది చూడటానికి. మంచిగా మీరు కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు లేక్ షోర్ మాల్ అయితే. ఇంకా మేమిద్దరం అయితే మా ఇంటి దగ్గరే ఉన్న బాహర్ బిర్యానీ కెఫే అనే రెస్టారెంట్‌కి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటది. హ్యాపీగా తినొచ్చు. మాల్‌లో 1, 2 డోనట్స్ అయ్యే ఖర్చుతో మేమిద్దరం కలిసి హ్యాపీగా డిన్నర్ చేసేసామనమాట. మంచూరియా, బిర్యానీ, ఐస్ క్రీమ్, థమ్స్ అప్ ఇన్ని వచ్చేసినాయి. ఇంకా హ్యాపీగా డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇలా వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. హోప్ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.